నమస్తే జర్నలిస్ట్ మందగిరి. గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నా. మొత్తం మీద గిద్దలూరు శాసనసభ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 84.37% నమోదైంది. ఇక్కడ ప్రీ పోల్ సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి బరిలో ఉండగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముత్తముల అశోక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పోటీ ముత్తముల అశోక్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగా చేసింది అని తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ వెనకబడ్డది అనేది కూడా గ్రౌండ్ లో మనకు వినిపిస్తుంది. మొత్తం మీద ఈ నియోజకవర్గంలో ప్రీ పోల్ సర్వేలన్నీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మార్కాపురం నియోజకవర్గం నుంచి గిద్దలు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేయడంతో ఇక్కడ తొలిత స్థానికేతరుడు అనే ప్రచారం పెద్ద ఎత్తున అధికార కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు నాగార్జునపై ప్రచారం జరిగిన పోలింగ్ నాటికి అది ఎలాంటి ప్రభావం చూపించిన పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2014-19 ఎన్నికల్లో మంచి ఫలితాలే రాబట్టింది. అదేవిధంగా ఇక్కడ గత శాసనసభ ఎన్నికల్లో 81,000 మెజార్టీతో అన్నారాంబాబు ఇక్కడ గెలుపొందటం అది మనం తెలిసిన విషయమే. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అనుకూలంగా ఉన్న వాతావరణం నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం అన్ని నెలకొన్న స్థానిక పరిస్థితులు. ఇక్కడ కూడా ముస్లిం ఓటు గణనీయంగా ఉంది. ఇక్కడ 25 నుంచి 30,000 ఓట్లు ముస్లిం ఓట్లు ఉండటంతో పాటు ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఓటర్లు కూడా గణనీయంగా ఉండటం ఇక్కడ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా మనం భావించాలి. అదేవిధంగా ఇక్కడ కూటమికి అనుకూల ఓటర్లు కాపు ఓటర్లు కూడా ఈ నియోజకవర్గంలో గణనీయంగానే ఉన్నారు. 40,000 పైచులుగా గణనీయంగా కాపు ఓటర్లు ఉన్న ఆ కాపు ఓటర్లు వన్ సైడ్ తెలుగుదేశం పార్టీకి వేసేయగలిగినప్పుడు ఫలితం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది మనకి గ్రౌండ్ రిపోర్ట్ పట్టే అర్థమవుతుంది. ఇక్కడ కాపులు ఎంతమంది ఉన్నారో అదే విధంగా యాదవ సామాజిక వర్గం కూడా 45,000 పైచులుకలు ఉండటంతో యాదవ సామాజిక వర్గం కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపటంతో ఇక్కడ పరిస్థితి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని మనం భావించాలి. ఇక్కడ గంబగుర్తుగా కాపు ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో 90% పైగా కాపు ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి షిఫ్ట్ అయిన పరిస్థితి నెలకొంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫలితం ఆశించవచ్చు. లేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో అధికార పార్టీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి విజయానికి ఎలాంటి డోకా లేదని మనం భావించవచ్చు.